ఈరోజు మీరు చూస్తున్నారు 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి, పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి. ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం, 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు. గడచిన 5 సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంటే నేను వస్తానే ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం. ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీకు ఎవ్వరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరేడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకొక పక్క నేరేడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు, అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి.
నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు, కడాన సొంత ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ విధంగా ఉంటాయంటే, ఈరోజు మీరు చూశారు టీడీఆర్ బాండ్లు, డబ్బులు తీసుకున్నది ఒకరు, నష్టపోయింది ఇంకొకరు. ఈరోజు ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నారాయణ గారికి అదే చెప్పాను, దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ